మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా బీజేపీ నాయకులు ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో చలో హైదరాబాద్ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా వీరు రామగుండం నియోజకవర్గం నుండి గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా నుండి భారీగా తరలి వెళ్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఒకసారి వారితో మాట్లాడదాం. నరేంద్ర మోడీ గారు దేశంలో మరి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మనం గత 2 రోజుల క్రితం చూసుకుంటే తమిళనాడు కావచ్చు, లేదంటే అటు మిగతా రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ కావచ్చు ఘన విజయాలు సాధించిన సందర్భాలు కనబడుతున్నాయి. మరి 5 రాష్ట్రాలలో ఎన్నికలలో 3 రాష్ట్రాలు బీజేపీ పార్టీ విజయం సాధించిన అంశాలు కూడా కనబడుతున్నాయి. ఆ ఉత్సాహమే మళ్ళీ తెలంగాణలో రాబోతుందా, లేదంటే ఇతరత్ర అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయో? మరి భారతదేశంలోనే ఏదైనా ప్రత్యేక అంశాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించబోతున్నారా? ఒకసారి బీజేపీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అసలు ఎందుకు ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు? మీ అధినాయకుడు ఎందుకు వస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి? భారతీయ జనతా పార్టీ రథసారథి ఈరోజు భారతదేశాన్ని గత 12 సంవత్సరాలుగా అవినీతి లేకుండా పరిపాలించేటువంటి నరేంద్ర మోడీ గారికి ముందుగా స్వాగతం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రావడం జరుగుతూ ఉన్నది. అలాగే మనందరికీ కూడా తెలుసు, వారం రోజుల క్రితం ఈ యొక్క దేశంలో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బెంగాల్ రాష్ట్రంలో ఒకవైపు కమ్యూనిస్టు ప్రభుత్వము చాలా సంవత్సరాలు ఏలినటువంటి సందర్భంలో దాని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని గూండాలతో పరిపాలించినటువంటి సందర్భంలో అక్కడ భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి అనే కాంక్షించి అక్కడి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి అధికారాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఈ యొక్క స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడమే లక్ష్యంగా ఈ యొక్క రాష్ట్రంలో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మా నాయకులు, మా ప్రియతమ నాయకులు, మనందరి నాయకులు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు రావడం జరుగుతూ ఉంది. ఎస్, మీరు చెప్పండి అన్న, ఎట్లాంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎట్లాంటి అంశాలు కనబడబోతున్నాయి? భారత ప్రధాని విశిష్టమైన 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి చేసుకొని అతి ముఖ్యమైన బెంగాల్లో కూడా ఈరోజు గెలుపును సుసాధ్యాన్ని చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కార్యకర్తల్లో ఒక మనోస్థైర్యాన్ని నింపి అక్కడున్న కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెన్నుదండి ఉంటుందని, కార్యకర్తల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని చెబుతూ, అదేవిధంగా 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా ఈరోజు వారు తెలంగాణకు రావడం జరుగుతూ ఉన్నది. అయితే మేము ఎక్కడ ఏ రాష్ట్రంలో గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా కానీ అన్ని రాష్ట్రాలు మాకు సమానమే, అందరూ ప్రజలు సమానమే అని ఉద్దేశంతో మొదటగా వారు హైదరాబాద్ చేరుకున్న తర్వాత గవర్నమెంట్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా దాని తర్వాత భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో వాళ్ళు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలలో మనోధైర్యాన్ని నింపి కార్యకర్తలను ఉత్తేజపరిచి కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసి రాబోయే రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలనేది వాళ్ళు మార్గనిర్దేశం చేస్తారు. దానికి గాను రామగుండం నియోజకవర్గంలోని సంపన్న వర్గాలు అందరం కలిసి ఈరోజు ట్రైన్ మార్గంలో పార్టీకి పట్టుగా పదునైన మెట్టుగా కలిసి కట్టుగా మేమందరము గౌరవ ప్రధాని గారు విజయం సాధించిన తర్వాత తెలంగాణకు వస్తున్నారు కాబట్టి వారికి ఘన స్వాగతం పలకడానికి రామగుండం నియోజకవర్గంలోని
అన్ని శ్రేణులు ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, అసలు చలో హైదరాబాద్ కార్యక్రమం ముందు జరుగుతుంది, ప్రత్యేకంగా సోషల్ మీడియాలో మీ పార్టీ ఇతరత్ర మరొక పార్టీ అంశాలు కూడా కనబడుతున్నాయి. అంటే ఈ చలో హైదరాబాద్ చెడగొట్టడం కోసమా, లేదంటే ఇతరత్ర ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు చేస్తున్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీపై ప్రతిపక్షాల కుట్రలు అనేటివి కొత్త ఏమి కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయితేమి, ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీ ఒక స్టెప్ ముందంజలో వస్తే వెనుకకు గుంజడానికి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీపై బురద జల్లే ప్రయత్నం ఎన్నో చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసినాం, ఇక్కడ నుంచి వెళ్ళి రెవెన్యూ క్యాపిటల్ తీసుకుపోతా ఉన్నారు, తెలంగాణకు ఎటువంటి అభివృద్ధి చేస్తలేరు, నిధులు ఇస్తలేరు అని చెప్పేసి మీరు చాలా సందర్భాల్లో ఆరోపించారు కదా. ఈరోజు మీ అందరి సమక్షంలోనే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుమారుగా 7,800 కోట్ల రూపాయల నిధులతోని ఈరోజు తెలంగాణ లోపల అభివృద్ధి పనులను వారి వాస్తవాన్ని కూడా ప్రారంభించడానికి ఈరోజు హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతా ఉన్నారు. మీరు అందరూ ఒకటే విషయాన్ని గమనించాలి, భారతీయ జనతా పార్టీకి అధికారం ఉన్నా లేకపోయినా, ఎక్కడమో ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఇది మా నినాదం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి రాజ్యాంగ ఫలాలు అందాలి, భారతదేశం యొక్క ప్రభుత్వ ఫలాలు అందాలి, అంత్యోదయ అనేది మా లక్ష్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక సుస్థిరమైన అభివృద్ధి ప్రణాళిక భారతదేశ వ్యాప్తంగా రూపుదిద్దడానికి ఈరోజు మేము ప్రభుత్వం ఉన్నా లేకపోయినా తెలంగాణ అభివృద్ధి మా కాన్సెప్ట్ గా, తెలంగాణ అభివృద్ధి మా ఎజెండాగా ఈరోజు ప్రియతమ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ గడ్డ నుంచి 7,800 కోట్ల అభివృద్ధి ఫలాలను ఈ తెలంగాణ ప్రజలకు అందించబోతున్నారు. చెప్పండి అన్న, సోషల్ మీడియా గురించి చెప్పండి అన్న. సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి కొన్ని అంశాలు జరుగుతున్నాయి. ఇటు మీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారి పైన కావచ్చు, లేదంటే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన కావచ్చు. ఈ రోజు ఒకటే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు దొందుకు దొందు. ఈ రోజు ఎప్పుడన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారి సభ ఉంటేనో, లేకపోతే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ లోపల ఏదైనా అభివృద్ధి పనులు ఉంటేనో వీళ్ళకు బురద జల్లే కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. ఈ రోజు మేమైతే ఎక్కడ స్వయంగా కేంద్ర మంత్రి గారే వారే చెప్పారు, ఒక ప్రకటన ఇవాళ రిలీజ్ చేశారు, చట్టానికి మేము వ్యతిరేకం కాదు, భారత రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ సోషల్ మీడియా వేదికగా ఏదైతే మా నాయకులను ఉద్దేశించి వారి యొక్క పేరును చెడగొట్టడానికి ఈ రోజు ఏదైతే కలంకం సృష్టించడానికి నడుస్తా ఉన్నదో వాటన్నింటినీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తాం. నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఈ రోజు మా నాయకుల మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం కోసమే ఈ ప్రయత్నము, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులను ప్రారంభించడానికి వస్తున్నారన్న ఉద్దేశం వారు మనకు చెప్తున్న అంశాలు ఇవి. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, రామగుండం.